హాయ్ అందరికీ నమస్తే. ముందుగా బిఎస్ టీవీకి స్వాగతం. ఈరోజు అయితే మన బిఎస్ టీవీకి ఒగ్గు కళా బృందం అయితే వచ్చింది. అది మన బండారు భిక్షపతి గారి ఒగ్గు కళా బృందంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఏం కథ చెప్తున్నారు ఏంది అని తెలుసుకుందాం. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. ఈరోజు ఏం కథ చెప్తున్నారు బాబాయ్? ఈరోజు రాజారాంపాల కథ చెప్తుంది. బండారు భిక్షపతి సాయకులు గడ్డపు స్వామి, డోల్వాయిద్యపు సూర్ణకుమారు, తాళము బైరాహనీలు, నాగ కర్ణాకరు, కామల్ల చంద్రం, సంకటి మహేషు. రామ జయ జయ రామ జయ పుణ్యగురుడా. వల్ల మీ చదువు మొదలు సరస్వతుండే ఈ జగదులు గణేశ్వరుడు గోత్రము బస్సు యాదుకు చేసుగా తీరమంతి మాదిరి శావనందనే పది శావనందనే చెప్ప తెలిసి వాకాన్ తెలిసి కొన్ని దేవు తెలిసి కుమారు తెలిసి చూడలిపి జగతి శారదం తెలిపి స్త్రీ తెలిసి శరణ భయం మారావు మీద కొరల మంద వేపట్టారే వేపట్టారు ఎత్తున దూరం వాటి మీద కొరల మంద పైపట్టారే పైపట్టారు వాటి మీద దూరం పత్తి నిలవేరు పరాలేరు నిలసిమారగా నిల మీద పూజలు ఉన్నా గంగా గంగని కుసురుని చేతు గడియాగమ్మా దేవతలు 30 కోట్ల మునులు సురలు రాసేది కరడ గంధర్వ కిన్నెర కింపురు సవిల మర్యాద ఇట్లా ఉండంగా కథనది ఎట్లా ఉన్నదన్నా కథనది ఎట్లా ఉన్నదయ్యా వచ్చిన పురిపట్నం మనకు వచ్చిన పురిపట్నం లోపల కనుక పాండురాజు భార్య కుంతి మాద్రి కుంతి గర్భాన కనుక ధర్మరాజు యొక్క మాతగా భీమశరుడు అర్జునుడైనా గర్భాన దేవుడా సాదేవులు ఉన్నారా నకుడి భార్య పొన్నమాదేవి గర్భాన పుట్టిండు కనుక మాతంగా రాజారంపాల మరి రాజేరంప అటువంటి ఆ యొక్క పాండవులు 5 మంది అన్నదమ్ములు
అభిమాన్యుడు యోగల మరణమైన పాండవుల సంతానమమ్మా ఐదుగురు పొత్తుల ఒక్కడే కుమారుడు రాజే రంపాల రాజు రంపాల రాజు మాత్రం అల్లారి ముద్దు గారు అల్లారి ముద్దుగానే సాధకుండా ఉన్నారమ్మ పెద్ద పెద్ద చేస్తున్నారే గాయక బలుడమ్మ రంపాల మూడేళ్ళ చిన్నవాడు మూడేళ్ళ చిన్నవాడైనప్పుడు రాజులకు ఏం కావాలి రాజులకు రణచిత్తం ఉన్నది మరి ఆ రంపాల రాజు కొత్త బట్టలు యొక్క ప్రాణం చేపించరు కొత్త బట్టలు వేసిండ్రు సేవల గదులు చేసిన బచ్చాలు పులిగోర తద్దినం పూరి వంటలు పొట్ట నిండా అన్నం పెట్టిండ్రు 5 మంది తల్లులన్నా ఒకరి సంకలకేలి ఒకరు ఎత్తుకుంటున్నారా మధ్యదేశమే శుక్రవారం చక్కని గడియ బాలుని ఎత్తుకున్నారు మరి చదువు సోపులు సాధన గిరుడళ్లకు రంపాల రాజునేమో ఎత్తుకొని రంపాల ఇక రాజునేమో తీసుకొని వాడలల్లా ఇక ఎల్ల వడ్డీరా మెడలల్లా దండ వడ్డీరా దాన్ని విద్యాలయం అంటారే అమ్మా చదువు సోపుల తీసుకొచ్చినారా చదువు సోపులు సారణగిరిల కనుక పంతులయ్య దగ్గర తీసుకొచ్చింది అయ్యా ఏమయ్య పంతులయ్యా చెప్పవు చెప్పవయ్యా చదువు సోపులు సాధనగిరిలో లాభ చెప్పినారు మరి ఆ రంపాల రాజును చదువు పంతులయ్యా కొడుక రంపాల రాజా నీది రాజులా పుట్టుబడిరా అస్త్రశాస్త్ర ఇద్దరు వారవ భాతం ఏదపురండాలు చెప్పుతాము చెప్పుతున్నారా చెప్పుతున్నారా కొడుక రంపాల రాజా ఇవాళ చెప్పిన పద్యము రేపప్ప చెప్పాలి ఇవాళ పెట్టింది శ్రీకారము చదువుకు మొదలు సరస్వతి అంటే శ్రీకారం అంటారు ఇవాళ శ్రీకారం పెట్టించును ఆయన ఇది రేపప్ప చెప్పు కనుక మాత్రటువంటి ఆ రకంగా చదువులు చెప్పుతారు చదువులు నిర్వాహటే చదువులు
నా రాజా రంపాల రంపాల పడంగా రమ్మో ఎత్తంగా పెద్దంగా రంపాల ఎడెల్ల బరుడమ్మ రమ బాలుడు చిన్నవాడు రంపాల పొద్దుదాకనేమో చదువు చదువుతుండు తెల్లదాకనేమో సాధాలు నేర్చుకున్నాడు సాధన కాటారి సాధన కది సాధన రంపాల రంపాల ఇద్దరు చదువు రంపాల రంపాల ఆడంగా పాడంగా ఎత్తంగా పెంచంగా చదువంగా 24 ఏళ్ళ ఈరపుత్రుడయ్యిండు అప్పుడు పెద్దవాడు ధర్మనందరూ ఏమంటాడు అప్పుడు భీమసేన అర్జున నకుల సహదేవులారా మన కొడుకు రంపాల పెళ్లికి రంపాల పెద్దగా ఇండురా తమ్ములారా ఎల్ల రాజ్యం తిరిగి వెలది తెచ్చి కాని రాజ్యం తిరిగి కాంతలు తెచ్చి కొడుకు దగ్గర పిల్లలు తీసుకొచ్చి శివదేవి శివదేవి లగ్గం చేద్దాము చక్కని పాండవులే ఆడళ్ళు మొగళ్ళు అందరూ కలే బదురుకున్నారు పిల్లవాని కనుక ఒక ఆనందంతో పెళ్లి అయ్యారే ఎల్ల రాజ్యం తిరిగి వెలది తెద్దామని చెప్పి రూపుకు సక్కదనమైన రూపాల దేవి రూపాల దేవి నల్లా తెచ్చినా రూపాల దేవి నల్లా తెచ్చినాడే రాజరంపాలడు రంపాల పురి పట్టమురా ఆ పట్టం లోపల బాగా తోటలా నిమ్మలు కొట్టి నీడలు వేసి అవనాతులు శివతోరణాలు గట్టిళ్ళు ముచ్చాలు తోరణాల పరదలు సరసన ముచ్చాలు సరి తోరణాలు కట్టినారే పంతులు వేసులు చక్కని పాండవులే పిల్లగానికి మహిళ శాసనం తీసిండ్రు తల నిండా సమరు పెట్టిండ్రు పెయి నిండా పసుపు పెట్టిండ్రు పెళ్లి కొడుకులు చేసినారు పెళ్లి పిల్లలు చేసి కనుక మాటగా రంగరంగా పోయిపోగంగా రాజపాండితులల్లా రాజపాండితులు గడ్డాన కాపులు కమ్మయ్యలు తొడుగులగాళ్ళు మునగాళ్ళు సంపన్న జాతి మరి అటువంటి పట్టు పౌడంగా బ్రాహ్మణులు చదవంగా మంత్రాల సీత గనుక మాతగటువంటి శివదేవి లగ్గమైంది ఆనాడు 4వ నాడు నాగవెల్లి చేసేవారు లగ్గమైంది నాగవెల్లి ఉంది
4 వద్దుల నాగెల్లి గురించి ఆడి వాళ్ళేమో సిద్ధం చేస్తున్నారు. ఇక 5 పాండవులు 5 పాండవులే మరి ఆ పాండవులు గంగ స్నానానికి పోయినరు. వీళ్ళు పచ్చని పందిరిడా యొక్క పసుపు బట్టలు ఇప్పలేదు. పందిరిడ మాత్రగా రంపాల రూపాల దేవి కూస్తున్నారు. వీళ్ళ నతిగా ఇట్లా ఉన్నది. ఇక్కడికి దగ్గర యొక్క మాత్రంగా దేవేంద్ర సభయందు దేవలోకము. దేవేంద్రుడి బిడ్డ మాయల రంభ. మాయల రంభ మాత్రం అటువంటి గోసుకొండ నగరి గట్టిల్ని. గోసుకొండ నగరి లోపల మాత్రంగా పట్ట పగలు పవలించి ఉన్నది. పండుకొని ఉంది మాయల రంభ. పండుకున్న రంపారాలు కనుక మాత్రం అటువంటి ఆ రంభ కళ్ళగానబడ్డాడు. రాజరంపాల ఆ రంభతోని మాత్రగా సకల సంభవం జరిపినట్టుగా మరి అన్ని ముందు పెట్టినట్టు ఆ రంభతోని మాత్రంగా రతికితలు జరిపినట్టు ఆ రంభకు మాత్రంగా కలవడుతూ ఉంది. ఎవడు కావచ్చు ఇంతడు నాకు ఏమో ముద్దు పెట్టే పిల్లవాడు ఎవడని మాత్రంగా రంభకు మాత్రం 33 గొట్ల మంత్ర ఉపజపం వస్తుంది. అంతే లోపల అందరూ పెట్టి కనుక మాత్రంగా కళ్ళ చూసింది. కళ్ళ చూసినప్పుడు కనుక మాత్రం అటువంటి ఆ యొక్క ఏలియాచిన పురి పట్టం వెళ్తారు పాండవుల కుమారుడు రాజరంపాల కూడా వచ్చిండు. పిల్లవాడు ఎంత చక్కదనం రా రంపాల. నిన్ను చూసినంతర నా మనసు నిలవదాయే. నీ ముఖము చూసిన ఆకలి కాదు. నా కలల వస్తీ రంపాల. నువ్వు వదిలిపెట్ట రంపాల. నీతోని నా ప్రేమ ఏర్పడి నేను నువ్వు నాకు మాత్రగా శుభగడియల నా యొక్క కళ వచ్చినవు. అతను తీసుకురావాలంటే మా తండ్రితో సెలవు కావాలనుకున్నది మాయల రంభ. దేవలోకములుంటాడు దేవేంద్రుడు. దేవేంద్రుని దగ్గర మాయరామ్మ దేవుని దగ్గరికి వస్తా ఉన్నదా. అంత దగ్గరకు వచ్చింది. దేవేంద్రుడు సభయందు దేవతలు గరుడ గంధర్వ కింద కింపించ కపలికి కాదుగా తమ
చెప్పురమ్మ ఆయన దేవేంద్ర నీకు తిండి లేకరాలే కట్టనికి బట్ట కట్టనికి రాలే నాయన ఈడుకోక దగ్గర ఢిల్లీ అసరాపురి పట్నమైన ఢిల్లీ అసరాపురి పట్నం లోపల నాయన పండ్ల కుమారుడు లోపల చుండు వాళ్ళ కొడుకును కుమారుడైనా వల్ల ఆడతారు ఆయన వాళ్ళ కుమారుడు రంపరాజు సప్న వల్ల వచ్చిన ఆడతారు ఓయమ్మో ఓ దేవుడు పాండవులు పాండవుల కుమారుడు సంపాదరాలు దగ్గమాటవా నీకేమన్నా ఏమి ఏది మాయాకేమిటి ఏ కాలమా లేదు ఆయన నా స్వప్నం లోపలికి వచ్చిన బాలుడు అంటే నాకు ఇష్టము నేను లగ్గం ఆడతాను ఆయన ఇదేమి ఉపయోగాలవే నీకు ఆ రంపాలుడు పాండవులు పాండవులు అంటే సామెండుడు గారు పాండవుల కొడుకులు మరి బారవ లోపల బలసారి యొక్క అర్జునుడు మూడు పుట్ల ఉక్కు గదగల్లవాడ యొక్క భీమసేనుడు గదని మీతో ప్రాతాల లోకం పోతావు ఇక నాయమేమో మానవులు చేతులానే నీ ప్రాణము మానవుల చేత నీ ప్రాణం పొందరమ్మా నాయనా ఆడవాళ్ళంటే నీకు భయం వేస్తుంది నేను ఇద్దరు వస్తాయి నాయన నాకెంత పర్వా నాయన దేవేంద్ర ఖచ్చితంగా నేను లగ్గం ఆడతాను ఆయన ఇది నేను నమ్మను మరి అటువంటి గాంధారి అన్న కొడుకులు 101 కౌరవులు మట్టితో వేరుగడి తెచ్చి ఆ యొక్క గౌరీ రథం చేసి వీళ్ళు 5 మంది పాండవులు ఏవేంద్రం సభ ఎందు పోయి ఎల్ల నేర్గడి తీసుకుపోయి ఎల్ల నేర్గ మీద చేసిండ్రు వాళ్ళు బలవంతులు అవునంటే కాదంటే నువ్వు కాదంటే అవునంటున్నావు ఇక నీ సిద్ధం బిడ్డ బిడ్డ దేవుడమ్మ ఆ రకంగా తండ్రితో చెప్తూ మాట మాట్లాడి చెట్టు కాటి పెట్టి దేవరంబ మరి డేలి అచ్చనాపురి పట్నం పొలవరి మీదకి వచ్చింది నేను ఎవరికన్నా కనబడితే నేను ఆ బాలుని తీసుకురాలేదు మరి ఎటువంటి పొలవరి మీదకి వచ్చి పుట్టు వారి బొమ్మ కట్టింది పొలవర కట్టు కట్టు పొలవర కట్టు కట్టింది లగ్గం పోరు లోపల యొక్క మాతగా పందిరి లోపల కూర్చున్నారు 2 ఆలుమగలు
కాడికి వచ్చి ఎవరమ్మా గొర్రెలంతా మచ్చు పట్టే అసవాల కట్ట 5 మల్లె పువ్వు బాలు మీరు నింపింది వారి అబద్ధాలు కూడా ఇడిపోతారమ్మా బ్రహ్మబోధ ఉన్నది గారమ్మ ఎదుకరమ్మ మైదానికి పోయినట్టు మాతగడుగుని శివజాలి సబ్బు చేత పట్టిండు శివజాలి సబ్బు పట్టే చనిపోతూ ఉన్నాడమ్మా ఇంత మాత కాదు బాగా తోట్ల 3 పల్లి కాదు బాగా తోట్ల పత్రి కాదు బాగా తోటలోకి వచ్చిండు కాదు బాగా తోటలోకి వచ్చిన తర్వాత ఆ దేవత రమ్య ఏమి చేసింది పిల్లవారి మీదికి వెళ్ళి వాళ్ళకట్ట 5 మల్లె పువ్వు తిప్పింది అతని మత్సులు అయినాయి మత్సులు అయిన తర్వాత రాజరంపాల ఏమంటాడు అమ్మా ఎవరు నువ్వు అయ్యా ఎవరు నువ్వు నన్ను అంటున్నావా నువ్వు ఎవరు కావచ్చు నేను ఇక్కడ ఉండేది లగ్గం పందిట్లో ఉన్నవాడిని నేనేమో ఇక్కడ వచ్చిన భార్య రూపాల భార్య ఎక్కడ నేనేమో నీ దగ్గర వచ్చిన తల్లి ఎవరు నన్ను అంటున్నావా రావు 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 ఊపిరిగా ఎవరు నువ్వు నేను రమ్మను రంభ మరి రంభ అమ్మా మీరు ఎవరో దేవేంద్రుడు బిడ్డరు నేను దేవరమ్మను ఎవరే రంపాల నిన్ను చేరవచ్చిన మరి మీదికి వస్తున్నది ఈ మాట బలక తల్లి రూపసకలమైన నా భార్య రూపాల దేవి ఉన్నది నువ్వు ఈ కోపంలో చూస్తే కూడా ఎంత శృంగారం కనబడుతున్నావు చక్కరానే ఉన్నావు నీవు రంపాల నవ్వునే కాడా ఆ
సంభావన చేస్తానని చెప్పి కోసుకుంటా నగరు తీసుకొని వెళ్ళిపోయింది. వద్దాకనేమో మాతగటువంటి ఆ యొక్క 3 నెలల పసిబాలు చేస్తున్నది. మరి తెలంగాణ మాత్రం 24 ఏళ్ళ వీర పుత్రుడు చేస్తున్నది. ఈ రంభన తీర ఇట్లా ఉన్నది. మరి రంభ సంగతి ఇట్లా ఉన్నది. మరి అటువంటి ఆ యొక్క డేలి అర్చనాపురి పట్టం లోపల పాండవులేమో గంగ స్నానానికి పోయిండ్రు. ఇంటి లోపల ఉన్నారు మాత్రం 5 మంది ఆరాళ్ళు. రంపాల రాజుకు మాత్రం లగ్గమైంది. నాగవెల్లి అయ్యారే ఇక నాగవెల్లి సామాను చేస్తున్నారే. మరి నాగవెల్లికి బియ్యము కుడుకలు అవన్నీ తయారు చేసుకున్నారు. మరి ఎటువంటి ఆ యొక్క తల్లులైన మా స్వామి రామ 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 బసారి మందిరా మందిరా మరి ఆ మందిరి కాడికి వచ్చింది. రూపాతి ఒక్కదే ఉన్నది రామ రామ రూపాతి రూపాతి ఒంటరిగా ఒక్కదాని కూర్చున్నావు. నా కొడుకు రంపాల రంపాల రంపాలు నేడు బిడ్డారు నా కొడుకు రూపాల రాయ ఒక్కదానే ఉన్నావు బిడ్డ రూపాల. నువ్వు ఒక్కదానే ఉన్నావు రంపాలు ఏడు తల్లి. నీ కొడుకు రంపారాలు పొద్దు పొద్దున లేచిన శివజాలు చెంపు పట్టుకుంటూ 4 గంటలు పోయేసారన్ను పోయిండు. వల్ల కూడా మరలేదు రామరాము కూడా మరలేదు రామరామ. నీ కొడుకు రంపారా రంపారా అంగ చూసినారు రామరామ మరగ చూడలేదు రామరాము మరి మైదాని ఉన్న చూసిన మల్ల రాలేదు. మరి పొయ్యి కింద చేపాయే రంపాలని జడలేకపోయే. లోగిళ్ళన్నీ ఎదిగినారే. మరి ఎక్కడ చూసినా రంపాలు పడతలేడు. నా కొడుకు రంపాల పొంగనే చూసినట్టుంది మళ్ళా మరలేదంటుంది. నా కొడుకు రంపాల రంపాల ఎక్కడ వదిలిన రంపాల ఎక్కడ చూసినా కానీ నువ్వు కనబడవురా రంపాల. ఎవరి చేతి కన్న కొడుక రంపాల రాజా చాలుగుండ జల్లు అంటా ఉన్నది. వెగుల వెంకటి రాటి రామరాము ఎవరి చేతులు అంటారు ఆడివాళ్ళు. మరి ఆ యొక్క ద్రౌపది ఇడమ్మి పొన్నమాదేవి సీత కళ్యాణి మరి సుభద్రదేవి అయ్యో ఎక్కడ పోవచ్చు రంపారాదని దేవులాడుతున్నారు. గంగా స్నానానికి వెళ్ళిపోయిన పాండవులు మాత్రం గంగా స్నానం చేసిండ్రు.
చెప్పను రాడని ఏమన్నా చెప్పాలి ఎట్లా చెప్పాలి మన కొడుకు రంపాలు మన కొడుకు రంపాలు లక్కం పోలకెళ్ళి మైదానం పోతానికి పోయిందంట ఇక మళ్ళా వరలేదు పొన్నారు మేడాన్ని ఎక్కిరము దేవి మేము గంగ స్నానానికి పోయి గంగ స్నానం అడిగి మేము వస్తున్నాము అమ్మా మాకు కూడా కనవలేదమ్మా మా దారిన రాలేదు అటువంటి ఆ యొక్క పెద్దవాడు ధర్మనందన ఏమిటిది ఏమి చిత్రము భీమసేన అర్జున అయ్యో తమ్ములారా అక్కడ సాదేవులారా తమ్ములారా మన కొడుకు మాత ఎక్కడ దేవులాడు మంటాడమ్మ లంకాలు ఎక్కడ దేవులాడు మరి దేవులాడమన్నప్పుడు వాస్తవంగా వాళ్ళందరూ ఎక్కడవా అనుకుంటున్నారు చిన్నవాడు సాదేవునికి అంత తెలుసు సత్రం తెలిసినవాడు సాదేవా సాదేవునికి ఎట్ట తెలుసు అంటే వాళ్ళ తండ్రి పాండురాజు మరణమయ్యేటప్పుడు ఆయన మేము చిన్న వాళ్ళము మాకు ఏమి చెప్తామని అడిగిండ్రు అడిగినప్పుడు ఆ పాండురాజు ఏమన్నాడు ధర్మనందన భీమసేన అర్జున నకుల సహదేవులారా నేను మరణమైనాక నా కలవరాన్ని పొందబెట్టొద్దు కాసం చెయ్యొద్దు నా కలవరాన్ని మాతో వంట పాకలు చేసుకొని భోంచెయ్యాలి అని చెప్పిండు రాదు కర్మమూడి కాలం చేసిండు కాలం చేసిన తర్వాత మరి మా తండ్రి మా యొక్క వంట చేసుకోమన్నాడు రాజు ముక్కలు తరిగి వంట చేసి 5 మంది పంచపాండవులు వరత కూర్చొని అన్నం పెట్టుకుంటున్నారు పాండవులకు సాయవరుడు గోపాలకృష్ణదేవ ఏమిటి ఇప్పుడు ఆ మదమాసం తింటే ఆ పాండవులకు 6 నెలలు వెనుక 6 నెలల ముందు అంత అర్థమైంది వాళ్ళకు తెలిసిపోతుంది ఇక నేను ఉండేందుకు అది నేను తిననయ్యానని మాత్రం అటువంటి గోపాలకృష్ణుడు గొల్ల వేషం కట్టి కంచు మేకలు చేసుకొని అక్కడ వచ్చిండు నీ యొక్క మదమాసం తింటే మద పిచ్చిరేస్తుంది అన్నాడు అన్నప్పుడు మాత్రం అటువంటి ఆ యొక్క వాళ్ళు 4 ఆ బుక్క ఆపిండ్రు ధర్మనందన భీమసేన అర్జునుడు నకులు మాతగా ఎత్తిన యొక్క అన్నం ఆపిండ్రు చిన్నవాడు సాదే తండ్రి సెక్కనేలు వరికినాడే తండ్రి సిట్కనేలు వరిక వరకల్లా గోపాలకృష్ణుడు గొల్లవారి వేసం కట్టినది తెలుస్తున్నది అతనికి తెలిసినప్పుడు అతడు చెప్పక ముందుకు ఎవరే సాధ్యమా ఇక రమ్మని
దగ్గర తీసిండు. సదేవా ఇప్పుడు నీకు సకలం అర్థమవుతుంది. కానీ ఒక మాట, మీ అన్న యొక్క అటువంటి ధర్మరాజే గాని భీముడే గాని మరి అటువంటి నకులుడే గాని అర్జునుడే గాని ఎవరైనా పర్వాలేరు. ఏమిరా సాధ్యమైంది ఏందని అడిగితేనే చెప్పాలి, లేకుంటే చెప్పద్దు. మా గారికి వచ్చిన యొక్క పత్తికాయ వర్ణము శిరసు వలికి సస్తావు అని ఆ యొక్క సాదేవుడికి చెప్పిండు. సాదేవుడు ఏమంటాడు? ఈ మాట నేను మితి మీరా నువ్వు అన్నట్టుగానే చెప్తా గాని మా అన్నలు ఇదేందని అడిగేదాకా నేను చెప్పా. మరి మేము 5 పంచపాండవులు ఉన్నాం బావా. నేను ఒక్క మాట అడుగుతున్నా బావా. ఓహో, నువ్వు మాట నేను ఇంట కానీ నేను ఒక్కటి అడుగుతున్నా, నా మాట కాదనొద్దంటావు. ఇక నీకేమి కావాలి? నీకు ఏమి కావాలో చెప్పు. అయ్యో బావా, మేము 5 పంచపాండవులు ఉన్నాము. 5 గుంట్ల మేము ఒక్కల మరణమైన బావా. మేము ఒక్కల మరణం అయితే ఎక్కడ దానగిరియలు చేస్తావు? 2 పుట్టగడ్డలు ఉండాలి, 2 పుట్టగడ్డల మధ్యలో బురకగడ్డి ఉండాలి. అటువంటి చోటు నామంలా కష్టం పోయావు. పుట్టగడ్డలు ఉండాలి, 2 పుట్టగడ్డల బురకగడ్డి ఉండాలి. ఆ బురకగడ్డి మీద మమ్మల్ని దానగిరియలు చేయవు బావా. ఇంతేనా సాదేవా? అదెంత పర్వ అయితే నల్ల జాగడి 2 కొబ్బర పుట్టలు వేల మాత్రం నువ్వు అన్నట్టే ఆ గడ్డి ఉండాలి. మీ 5 మంది ఎవరు చచ్చిపోయినా అక్కడ కాష్టం చేయాలి. ఇంతేనా? ఇక పర్వాలేదు సాదేవా. ఆ రకంగా మాట తీసుకున్నారు. ఈ ఒక్కడే సాదేవుడు తండ్రి సిక్కినేలు కొరికిండు. వాళ్ళు మదమాంసం తినలే, పక్కకు పెట్టింది. వాళ్ళ సంగతి అట్లున్నది. ఈ నల్లనయ్య గోపాలస్వామి ఏమి చేస్తాడు మరి? హౌసు 3 హౌసు కర్త ఎవరు కాదు. డబ్బున రేపే ఎవరన్నా ఏమన్నా అయిపోయింది. మరి ఆ తాగు నేను చూసుకోవాలి కదా అని చెప్పి అటువంటి గోపాలకృష్ణుడు అడివంతా తిరిగి కాబట్టి ఎక్కడ చూసినా నల్లగాడు, నల్లగాడున్న తానా పుట్టలు లేవు, పుట్టలున్న తానా బుర్క కగిరియలు. ఎక్కడ చూసినాను రామరామ అరే సాదేవుడు అడిగింది లేకపాయే, అడివంతా తిరిగిండురా. మర్చిపోయిండు కృష్ణుడు. మరి ఒళ్ళెల్ల చెమట వచ్చింది. రేపెళ్ళే వాడకు తనయుండే మేడకొచ్చిండు. ఒళ్ళెల్ల చెమట ఉంది. తన భార్య రుక్ని ఏమయ్యా నీ ఒళ్ళెల్ల చెమట ఉన్నది ఎక్కడికే వస్తున్నావు అని రుక్ని ఏమి చెప్పాలి? నా బాధ నువ్వు ఆర్చవా తీర్చవా? ఆర్చేదంటే ఆరుస్తా, తీర్చేదంటే తీరుస్తానయ్యా. 10 దీవు 10కి 10 దీవు. నేను నీకు దీవు, నువ్వు నాకు దీవు. అంతే కదా? తప్పకుండా గది నువ్వేం చేస్తావని మీకు చెప్పాలనే. ఇంత ఉండి అట్టు తోముకోయా, భోజనం చేయ, ఏదో వంట చేసేంటే ఇవన్నీ అడుగుతావు. ఏదన్నా ఉపాయం చెప్పేదంటే చెప్తానయ్యా. అంతే అంటవా? ఏమి చెప్పాలి? రుక్ని మీ అన్న సాదేవుడు ఒక మాట అడిగిండు. ఏంటంటే వాళ్ళు పాండవులు ఎవరు మరణమైనా నల్ల రేగడు ఉండాలన్నాడు. 2 కొబ్బరి పుట్ట
గుట్ట ఉండాలి వీటి నడు మార్క కట్టి ఉండాలన్నాడు. అక్కడ మమ్మల్ని కాష్టం చేయమన్నాడు. ఎవరాడపోయినా దొరకలేదా? అయ్యో దాని గురించి అడివంత తిరిగినా ఒళ్ళెల్లో చెమట పుట్టింది. ఏం దొరకలేదా? లేదు దొరకలే. దొరకలేదా అయ్యా? దొరకలేదా నీకు? ఒకసారి నీళ్ళలో వంగి చూసుకో. అయితే నువ్వు త్రాణం చేసిరా నీకు మొత్తంగా చూపెడతానన్నది. అటువంటి ఆ యొక్క కృష్ణుడు త్రాణం చేసి వచ్చేవారికల్లా నిలువుతో నిలువుడు మాత్రం అటువంటి అడ్డ పెట్టింది. అర్థంలో కృష్ణుని రూపంగా నడతాదమ్మా. మరి అటువంటి నల్లరాగడంటేనేమో తన జాతి నల్లరాగడు తన జాతి. మరి అటువంటి కుమర పుట్టలేమో తన తనురొమ్ములు. మరి ఆ యొక్క ఆర్కగడ్డి బుర్గగడ్డి అనేది తన జాతి వీధి అంటే నువ్వు ఎంతవరకు మొదలెవరా? ఏమిటి 5 మంది పాండవులు. మరి ఎవరు మరణమైనా మీతో పాటు నా సావు రామని మా సాదేవుని దగ్గరనే సాదేవుని దగ్గర చేరవచ్చిన సాదేవా నేను మొదలు ఉంటున్నా. ఇక కొనలు కొట్టేస్తా. మరి మొదలు ఉంచుతున్నా కొనలు కొట్టేస్తానన్నాడు. అందు గురించే గట్వసిగైడు తండ్రి చేత మరణం పొందిండు. అందరూ కొడుకు అభిమానుడు పద్మయోగముల మరణమైండు. మరి యొక్క రంపాలుడు ఆ రంపాల రాజు మాత మా సంతానం దక్కలేదని దాని ముందుగా దాదుకుంటుంది. అతగటువంటి ఆ ధర్మనంతర ఈ భీమసేనుడు అర్జునుడు మరి నక్కుల సాదేవుడు రంపాలను దాడ అంటే మాత్రటువంటి వాళ్ళే తిరుగుతున్నారు. సాదేవునికి మాత్రగా రంపొచ్చి రంపాలను తీసుకుపోయిందని ఆ సాదేవునికి తెలుసు. అన్న ధర్మనందన ఒక మాట మన కొడుకు ఏడని నన్ను అడిగితే కొడుకల్లా దొరుకు రామ రామ ధర్మరాజా ధర్మరాజా ఏమి చేతులు అనుకుంటా సాదేవుడే తనొక మార్గమల్లా తిరగబట్టినా ఎక్కడ చూసిన తండ్రి జాడ దొరకదా? బాయిల పట్టడని బాయిలన్నీ చూస్తున్నారు. సెల్లన్ని పట్టడని సెల్లాన్ని కళ్ళు పెడుతున్నారు. ఎక్కడ చూసినా రంపాన్ని జాడలేదు. తిరిగిర్రు ధర్మరాజు దగ్గర చేరవచ్చు. ఎక్కడ చూసినా రంపాన్ని జాడలేదంటున్నారు. మరి అటువంటి ఆ యొక్క భార్యలు భర్తలు అందరూ పొన్నారి మేడల్లో కూడిండ్రు. పెద్దవాడు ధర్మనందన కొడుక రంపాల రాజా
ద్రౌపది దేవి మన కొడుకు రంపాల రాజా ఎక్కడెళ్ళిపాయే కొడుకరార రంపాల 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 ఏ రాజపోతీరా రంపాల రాజా ఎక్కడ పోతీరా రంపాల మనందరూ కానగా కొట్టు వాళ్ళు అయితే కనిగొట్టు వాళ్ళ వల్ల మేమైతివా ఎక్కడ పోతీరా రంపాలు రంపాల రాజా నాగవెల్లి కాకపాయే రంపాల నెత్తిల ఎత్తులల్లా దులపలేదు నిరలార వెళ్ళలేదు రంపాల రాజమంటను ఓటీవి కొడుక మరి వారి కొడుకులల్లా లేరురా మరి వారి బిడ్డలల్లా లేకపోయి నీ జాడ లేదు కనుక రపాల ఐదుగురు పొత్తుల రపాల అక్కడ ఉండి రపాల రారా కళ్ళ గుడిక రపాల రాజా ఆ యొక్క సౌరా నువ్వు చేస్తావంటే ఈ సౌ మేమల్లా చేయాలరా ఎవరు కళ్ళ గుడిక రపాల చదువులు కనబడితే ఏమి చేయాలంటారమ్మా మరి రావే నయమ్మ నయమ్మ బ్రహ్మను దూర కల్లా బలవాయి పుడిచిగా అక్కడ ఉండనే మన కొడుకు మన కొడుకు రంపాల రంపాల రూపుగాన వాడదిరా రంపాల నీ రూప వేడగాడ దొరకాలే కొడుక ఏ యొక్క జన్మమూల జన్మమూల ఎంతమంది పిసిల్లారా బడిగాలు విసిగిరి ఏ జన్మ లోపల బాబా నాయమ్మ మనం పసిపిల్లల బండిలో ఇస్తే రాయమ్మ నాయమ్మ రంపాలని సరళల్ల గల్లు కట్టిండ్రు బాబా కొడుకు ఎక్కడ వాయే మామా ద్రౌపది దేవైన
గోపాలకృష్ణుడు నలనయ్య గోపాల స్వామి నలనయ్య గోపాల స్వామి రమ 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 దేవయ మారు రమ రమ పాండవుల సాయవరుడా తాండవ కృష్ణ దేవా నలయ్య గోపాల స్వామి ఆపదొచ్చి ఆదుకోవు దేవా బాబా కృష్ణుదేవా ఆపదొచ్చి ఆదుకోవు బాబా నీ కరుణ తప్పినారా నలయ్య గోపాల స్వామి నల్లనయ్య నల్లదే జయమగల్లవాడ ఎక్కడ ఉన్నావు నీ కరుణ తప్పనా నీ కటాక్షలు మా మీద పడా నల్లనయ్య నా కొడుకు రంపాల రమణి ధరలేదు నా కొడుకు రంపాల గోపాలకృష్ణ ఏడుకుండా ఉన్నారే నల్లరయ్యా అటువంటి ఆ యొక్క గోపాలకృష్ణుడు రేపు ఎల్లవాడ నుంచి గనక అటువంటి శ్రావణి వచ్చినప్పుడు పట్టం వచ్చిండు ధర్మనందన భీమసేన అర్జున పాండవులారా ఏవయ్యా పాండవులారా ఎందుకు సిద్ధ చేస్తా ఉన్నారు మీరు నిలబడయ్యా అయ్యో బావగారు లేక పుట్టిండు రాజుల రాజు రంపాల రాజు పెద్దదైన ఏనాడు కొడుకు రంగరంగ వైభవంగా కళ్యాణం చేసినవయ్యా అయింది నాకు వెళ్ళి కాలేదు బావా పచ్చడి పందిర్లా సిద్ధం చేసిన పచ్చడి పందిర్లా భార్య భర్తలు కూర్చొని ఉన్నారు మేము గంగ